ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. హైకోర్టు డివిజన్ బెంచ్లో తీర్పు రాకుండానే ప్రభుత్వం హడావిడిగా గ్రూప్ 1 అపాయింట్మెంట్లు ఇచ్చి అభ్యర్థుల మధ్య గొడవలు పెడుతోందని న్యాయ పోరాటం చేస్తున్న అభ్యర్థులు హైదరాబాద్లో ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం అస్తవ్యస్తంగా సాగిందని హైకోర్టు సింగిల్ బెంచ్ 220 పేజీల్లో స్పష్టంగా తీర్పు ఇచ్చినా ప్రభుత్వం విచారణ చేయకుండా మొండిగా ముందుకు వెళ్తుందని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక జరుగుతున్న తొలి గ్రూప్ 1 పరీక్షలో తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, తప్పకుండా మళ్లీ మూల్యాంకనం జరిపించాలన్నారు. న్యాయం కోసం సుప్రీంకోర్టునైనా ఆశ్రయమిస్తామని అభ్యర్థులు తెలిపారు. ప్రధానమైన ఉల్లంఘన ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ప్రకటించకపోవడం. అది ఒక బ్లండర్ మిస్టేక్ ఫ్రమ్ టీజీపీఎస్సీ. ఎందుకంటే డైరెక్ట్ జిఆర్ఎల్ ఇవ్వడం వల్ల ఈ 21,000 మందిలో ఎవరి మార్కులు పెరిగాయి, ఎవరి మార్కులు తగ్గాయి ఏ విధంగా తెలుస్తుంది? 63 మెంబర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కేవలం మీరు మెయిన్స్ హాల్ టికెట్ మాత్రమే ఇచ్చారు. రిజల్ట్ వారి పక్కన ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే మీ ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోండి. అర్ధరాత్రి అండి గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేయడం. మేము 63 మెంబర్స్ లో 506 మెంబర్స్ ఇంగ్లీష్ మీడియం అండి. కేవలం 54 మెంబర్సా అంటే 9%. అంటే జెన్యూనిటీ అంతా ఇంగ్లీష్ మీడియంలోనే ఉందా? తెలుగు మీడియం మా ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇస్తామండి, మీడియాకి ఇస్తాము. పబ్లిక్ డొమైన్ లో మా ఆన్సర్ స్క్రిప్ట్స్, ఇంగ్లీష్ మీడియం వల్ల ఆన్సర్ స్క్రిప్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేసుకోండి. ఏంటండి ఏం రిజల్ట్ అండి? ఇంత న్యాయమా? టీజీపీఎస్సీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీయా లేకపోతే ఒక పొలిటికల్ పప్పెటా? ఎందుకంటే ఈ డివిజనల్ బెంచ్ ఏం చెప్పిందండి? ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఎనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జ్మెంట్ అని చెప్పినాక కూడా ఎందుకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిండ్రు? ఎందుకంత రష్ మీకు? మీ ఇచ్చిన తొందరలో మెయిన్స్ స్పెల్లింగ్ మిస్టేక్ చేసిండ్రు అండ్ అగెయిన్స్ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాదా? ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ కదా. మళ్ళీ ఈ రిజల్ట్ డిక్లేర్ చేయడంలో ఉన్న అతి ఉత్సాహం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో ఎందుకు లోపించింది? సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో ఎంత డీప్ గా అనలైజ్ చేసి ఎన్ని లోపాలు ఉన్నాయో అన్ని స్ట్రిక్ట్ గా బయట పెట్టినప్పటికీ కూడా మీరు ఎందుకు పెడచవన పెడుతున్నారు? డివిజన్ బెంచ్ లో జడ్జిమెంట్ లో ఏముంది, అసలు ఏమి ఇచ్చిండు, అసలు జడ్జి గారు ఏం చేశారు? మీన్ వైల్ ఈ టైంలో ఏమైనా అపాయింట్ జరుగుతుంది, క్యాన్సల్ అయితే అన్నారు. అంత తొందర ఏమొచ్చింది? అంటే ప్రభుత్వానికి అంత తొందర ఏమొచ్చింది? అవసరం లేదు కదా. ఇదే అక్టోబర్ 15 తర్వాత వాదనలు జరిగిన తర్వాత ఇస్తే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరిని ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు కూడా వాళ్ళకు కూడా ఈ జాబులు ఉంటాయా ఉండయా అనే సందిగ్ధంలో ఉన్నారు. కేవలం తెలుగు మీడియంలో రాయడం వల్లనే నేను ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్లో ఫైనల్ లిస్టులలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎగ్జామినేషన్ అనేది పల్లి బఠానీలు కాదు. ఇదేదో ఎవరికంటే వాడికి అమ్ముకోవడానికి అలా అనేసి ఎప్పుడు న్యూస్ పేపర్లలో వచ్చింది 3 కోట్లకు అమ్మారు అది అనేసి నిరూపించాలని అంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి.